జగన్ కోటరీని టార్గెట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ కోటరీ వల్లే వైసీపీ అధికారం కోల్పోయిందని విజయసాయి చేసిన కామెంట్స్ వైసీపీలో మంట పుట్టిస్తున్నాయి. కోటరీ వల్లే జగన్ కు తాను దూరమయ్యానని, ఎన్నో అవమానాలకు గురయ్యానని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ కు పార్టీ కన్నా కోటరీనే ముఖ్యమైందా అని ప్రశ్నించారు. జగన్ కోటరీలో ఎవరెవరున్నారు, విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని. కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మడు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. జగన్ కోటరీని టార్గెట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ కోటరీ వల్లే వైసీపీ అధికారం కోల్పోయిందని విజయసాయి చేసిన కామెంట్స్ వైసీపీలో మంట పుట్టిస్తున్నాయి. కోటరీ వల్లే జగన్ కు తాను దూరమయ్యానని, ఎన్నో అవమానాలకు గురయ్యానని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ కు పార్టీ కన్నా కోటరీనే ముఖ్యమైందా అని ప్రశ్నించారు. జగన్ కోటరీలో ఎవరెవరున్నారు, విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో పెద్ద దుమారం లేపుతున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల తర్వాత అంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కోటరీ టార్గెట్ గా చాలా మంది ఆ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు పార్టీని వీడే సమయాలు కావచ్చు, అంతర్గతంగా కూడా కోటరీ వల్లే కొంత ఇబ్బందులు ఆ పార్టీకి ఏర్పడ్డాయి. అధికారం కోల్పోవడానికి కోటరీ కారణమని చెప్పేసి ఇంటర్నల్ కూడా కొంతమంది నేతలు చర్చ జరిపిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇండైరెక్ట్ గా అంటే మీడియాతో చిట్ చాట్ లో కూడా సంభాషించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి జగన్ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. జగన్ జైలుకు వెళ్లి తర్వాత జగన్ పై కేసులు మోపిన దాంట్లో కూడా ఏటుగా ఉంటూ వస్తున్నాడు విజయసాయిరెడ్డి.
వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు నిత్యం జగన్ వెంటే ఉంటూ అటు కష్ట సమయంలోనూ అంటే అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా కష్టాలు ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన సందర్భంలో కూడా ఆ జగన్ తో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వన్స్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాలలో బాగానే ఉన్న తర్వాత కాలక్రమంలో జగన్ కు విజయసాయి రెడ్డికి కొంత గ్యాప్ వచ్చింది. కొంత గ్యాప్ ఏర్పడడానికి కారణం ఒక కోటరీ అని చెప్పేసి ఇవాళ విజయసాయి రెడ్డి స్పష్టంగా మీడియా ముందు ప్రకటించారు. అయితే ఆ కోటరీలో ముఖ్యంగా జగన్ కి సంబంధించి బంధువర్గం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. అది వాళ్ళ సొంత వ్యవహారం లాగా మారుస్తున్నారు పార్టీని అని చెప్పేసి ఇటు ముఖ్యంగా టార్గెట్ చేసింది జగన్ కి సంబంధించి వైఎస్ జగన్ సత్యమణి భారతి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ జగన్ కు అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఇలా ఒక 4-5 మొత్తం కూడా పెత్తనం పార్టీలో మారింది. వాళ్ళు తలుచుకుంటేనే పార్టీలో పదవి కావచ్చు, అదేవిధంగా జగన్ ను కలవాలన్నా వీళ్ళదే పై చేయి, వీళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కోటరీ వల్లే చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు జగన్ కలవలేకపోతున్నారు. జగన్ కలవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ అనుమతి తీసుకోవాల్సిన, వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంత స్థాయిగా పార్టీ దిగజారిపోయిందని చెప్పేసి ఈ రోజు విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అంటే ఎమ్మెల్యేలు ఎవరో ఒక మాజీ ఎమ్మెల్యేను ఒక నేతను మాట్లాడితే వేరు, దశాబ్దాల కాలంగా జగన్ తో ఉన్నటువంటి సన్నిహిత వ్యక్తి, పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 గా చెప్పుకునే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్టీకి రిజైన్ చేయడం ఒక సంచలనం. అయితే రిజైన్ చేసిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉంటూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజు విజయవాడలో సిఐడి విచారణకు హాజరైన క్రమంలో బయటకు వచ్చి మాట్లాడడం పెద్ద సంచలనం చెప్తుంది, పార్టీలు దుమారం చెప్తా ఉంది. అంటే ఇది ఒక రకంగా పార్టీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డి దాన్ని బహిరంగంగానే చెప్పాడు. ఆ కోటరీ వల్లనే ఎవరైనా ముఖ్య నేతలు జగన్ కలవాలన్నా కోటరీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ పార్టీకి సంబంధించిన నిర్ణయాలన్నిటిపైన కోటరీ ప్రభావం ఉంది. జగన్ వ్యక్తిగతంగా అధినేత మంచివాడైనప్పటికీ కోటరీ వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది. కోటరీ వల్లనే ప్రభుత్వం కూడా అధికారం కోల్పోయినాం, దాని అంతటి కారణం కోటరీ అని చెప్పేసి డైరెక్ట్ గా అటాక్ దిగాడు. అయితే దీనికి సంబంధించి జగన్ కోటరీకి సంబంధించి పార్టీలో జరుగుతున్న చర్చకు, అదే విధంగా నేతల కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి సంబంధించి జరుగుతున్న చర్చని ఈ రోజు విజయసాయి రెడ్డి బహిరంగంగా చెప్పడంతో జగన్ ఏం చేయబోతున్నాడు, నిజంగానే కొంత కోటరీ వల్ల ఇప్పటికి జనాల్లో సామాన్య ప్రజలకు కొంత చర్చ జరుగుతా ఉంది. జగన్ కు సంబంధించి ఒక కోటరీ తయారైంది. సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా కొంతమంది నాయకులు ఆయన చుట్టూ ఉంటూ పార్టీకి ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నాడు, ఈ కోటరీలోని వ్యక్తులు ఎవరు, అసలు కోటరీ పనితీరు ఏముంటుంది, వీళ్ళు పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎలా ఉంటున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి జగన్ ఏమైనా ఆరాధించే ప్రయత్నం చేస్తారా, లేకుంటే ఏదాగో పార్టీ నుంచి వెళ్లిపోయిన సందర్భంలో ఇలాంటి కామెంట్ చేయడం, ఇలాంటి విమర్శలు చేయడం సహజం కాబట్టి పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేసి వదిలేస్తారనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతోంది. కొంతమంది సీనియర్లు కూడా జగన్ కు సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన.